హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా నెల్లూరు స్పెషల్ వంటల్లో తంబకాయ పాలు పోసి ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ముందుగా ఈ కాయని ఇట్ట కోసుకోవాలి. దీనికి పీస్ వస్తుంది, కొన్ని కాయలకి వస్తుంది, కొన్ని కాయలకి రాదు. వీటిని మా ఊర్లో తంబకాయలు అంటారు. ఇంత సన్నగా కోసుకోవాలి. పాప వచ్చి ఈరోజు తంబకాయ పాలు పోసి వండమా అనింది, అందుకనే మీకు ఈ కాయని చూపిస్తాను. ఎందుకంటే నేను చూపిమనింది తంబకాయ అంటే చాలా మందికి తెలియదు. ఈ కాయతో చాలామంది తాలింపు చేసుకుంటారు. మా నెల్లూరులో స్పెషల్గా పాలు పోసి ముద్దగా వండుకుంటారు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నేను చూపిస్తాను. దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ ముక్కల్ని నీళ్ళల్లో ముందుగా ఈ కాయని ఇట్ట కోసుకోవాలి. దీనికి పీస్ వస్తుంది, కొన్ని కాయలకి వస్తుంది, కొన్ని కాయలకి రాదు. పీస్ వచ్చి కొంచెం మరీ లేత అనుకో రాదు, కొంచెం ఇది పక్క మీద ఉంది, అందుకని వచ్చింది. వస్తుంది, కొన్నిటికి వస్తుంది, కొన్నిటికి రాదు. అది అప్పుడు ఆ పీస్ తీసేసి రెండు పక్కల ఇట్ట సన్నగా కోసుకోవాలి. ఇది ఇప్పుడు ముదిరిపోలేదా మమ్మీ? అంత ముదరలా, అంత లేద్దు కాదు, బాగుంది. పక్క మీద వీటి లోపల గింజలు వస్తాయి కదా, అవి ఎండబెట్టి ఉడకబెట్టుకొని తింటారు కదా. అలసంద తంబకాయ గింజలు, సాంబకాయ గింజలు కాదు, ఈ అలసందకాయలు అవి ఉడకబెట్టుకోవాలి. వీటి లోపల అలా లడ్డు గింజలు రావు. ఇది వదిలేస్తే ముదిరిపోతే వస్తాయి, ఒక 2-3 వస్తాయి. ఇప్పుడు దీంట్లో గింజ లేదు చూడు, ఇంకా బాగా ముదిరిపోతే అప్పుడు వస్తుంది గింజ. ఇప్పుడు ఇది ముదిరిపోయిందని కాదు, బాగుంది. ముదిరిందంటే దీంట్లో గింజ వస్తుంది, అప్పుడు ముదిరినట్టు. కాయలు ముందుగా ఉడకబెట్టుకొని కూర చేయాలి. ఎందుకంటే ఆమె డైరెక్ట్గా ఫ్రై చేయడానికి కుదరదు. ఎందుకంటే కొంచెం చేయలే, ఫ్రై చేయలే, ఏదైనా మామూలు కూర చేయడానికి కుదరదు. కూర చేయడానికైనా దేనికైనా ముందు ఉడకబెట్టుకొని తర్వాత చేయాలి కూర. పూర్తిగా ఉడకబెట్టుకోవాలా? పూర్తిగా ఉడకబెట్టుకోవాలి. పూర్తిగా ఉడకబెట్టుకొని అప్పుడు ఫ్రై అయినా కూర అయినా పులుసు అయినా ఏదైనా చేసుకోవచ్చు. ఉడకబెట్టుకొని కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. ఎన్ని నిమిషాలు పట్టద్ది అమ్మ ఉడికేదానికి? అంటే కొంచెంసేపు, ఒక 10 నిమిషాలు మెత్తబడేదాకా, ఒక 10 నిమిషాల్లో పట్టద్దులే. ఈ లోపల ఉడకతా ఉంటాయి. దీనికోసం ఎర్రగడ్డ కోసుకో, ఉడకాలి, కొంచెం సేపు ఉడకాలి. ఇది ఉడికిందో లేదో చూద్దాం. ఉడికిపోయింది బాగా, కలర్ కూడా కొంచెం మారిల్లా చూడు, బాగా మెత్తగా ఉడికింది. ఇంకా ఆపేసుకున్నాం. చల్లారిన తర్వాత ఆ నీళ్ళన్నీ ఒత్తి పెట్టుకొని అప్పుడు ఎర్రగడ్డ వాడ్చుకొని వేసుకొని పాలు పోసి వండుకున్నాం. ఇప్పుడు ఉడికిన తంబకాయల్ని బాగా పిండుకొని ఇలా పెట్టుకోవాలి. అంటే దీంట్లో నీళ్ళు చెమ్మ ఉంటుంది కదా, నీళ్ళ చెమ్మ ఉంటే పాలు బాగా పట్టవన్నమాట. ఇప్పుడు పాలు బాగా పీల్చుకుంటుంది ఇది. ఇట్ట పిండుకోవాలా? పిండుకోకుండా వేసినాం అనుకో, నీళ్ళు దాంట్లోనే ఉంటాయి, పాలు బయట ఉంటాయి. టమాటా వద్దా? టమాటా వేయరు, పాలు పోసిన దాంట్లో. ఓకే, స్టార్ట్ చేద్దాం. కవర్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అంతే. ముక్కు మీద పడిందా? పడిందా? బాగా పగిలి వచ్చి పడింది. ఆవాలు బాగా వేగినాయి కదా? బాగా వేగినాయి అమ్మ. ఎర్రగడ్డ వేసుకున్నాం ఇప్పుడు. ఐ లవ్ యూ టూ. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం స్పూన్ వేసామా? స్పూన్ 1/2 స్పూను.
1/4 స్పూను, 1 స్పూను, అర స్పూను ఎర్రగా వేయాలి అంతే కదా. ఎర్రగా వేయాలి. ఓకే. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఎర్రగడ్డ ఇంత మాత్రం వేగితే సరిపోద్ది. ఎర్రగా లేదు. ఎర్రగా అంటే ఫ్రైడ్ ఆనియన్ కాదు చిట్టి, ఇట్ట. ఇప్పుడు ఈ తమ్మకాయ ముక్కల్ని కూడా దాంట్లో వేసుకున్నాం. ముక్కలాగా ఉండేది, గుజ్జు గుజ్జుగా ఉంటాయి ముక్కలు. బాగా వస్తుంది ఉప్పు కారం తగిలితే మళ్ళీ. ఇవి కూడా నూనెలో కొంచెం సేపు పసుపు, ఉప్పు, కారం అన్నీ పట్టే వరకు అట్ట వేగిచ్చేది. కారం వేస్తా. మా కూర ఏదో నేను నేర్పిస్తున్నట్టు అంటున్నావు. నాకేం తెలుసా కూర ఎండ చేయాలో. మనకంతా చికెన్ ముక్క. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుంటుందా అంతే. అంతేనా? అంతే. పాలు పోస్తే ముందర కొంచెం నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. చాలు. అంటే కొంచెమే, ఎందుకంటే ఇవి బాగా మగ్గేదానికన్నమాట. ఇవి తంబకాయల్లో ఉప్పు కారం పట్టేదానికి బాగా మూత పెట్టేస్తాం అంతే. పాలు వేయక ముందే మూత పెట్టి కాసేపు ఉడకబెట్టుకోవాలా? కాసేపు ఉడకబెట్టుకుంటే దెబ్బలకు బాగా ఉప్పు కారం పట్టద్ది. తర్వాత పాలు పోసుకొని ముద్దగా అయిన తర్వాత దించుకొని తినడమే. పెట్టి ఒక 5 నిమిషాలు అయింది. ఇప్పుడు పాలు పోసుకోవాలి. చూడు బాగా అయిపోయిందన్నే. స్మెల్ వస్తుంది, వెరైటీగా స్మెల్, కమ్మటి వాసన వస్తుంది. నీళ్ళు కూడా అన్నీ అయిపోయిలా. బాగా ఉప్పు కారం బట్టి ఉంటుంది దెబ్బలకి. గుజ్జులాగా. ఇప్పుడు ఇది పోస్తే చక్కగా గుజ్జుగా వస్తుంది పాలు పోస్తే. సరిపోతాయి. ఇప్పుడు ఎంతసేపు ఉడకబెట్టాలి మళ్ళీ? ఇప్పుడు ఒక 5 నిమిషాలు అంతే. అంతేనా? గడ్డలు వస్తాయి కదా, చిన్న చిన్న గడ్డలు వస్తాయి. నాకు బాగా ఇష్టం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. స్మెల్ భలే వస్తుంది. భలే ఉంటుంది ఇది. మునక్కాయ పాలు కంటే బాగుందా? అసలు మునక్కాయ పాలే పనికిరాదు, అంత బాగుంది. పాలు పోసి బాగుంది. పాలు పోసి తంబకాయ ఎప్పుడు ఫ్రై చేసుకోకుండా ఇట్లా కూడా చేసుకోవచ్చు. అవును. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. అంత సోజ నేను చెప్పలేను, పొడుగ్గా ఇంకొంచెం చెప్తా. ఇప్పుడంతా మర్చిపోయినా. ఇప్పుడు మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఎవరైనా మా ఛానల్ని కొత్తగా